హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏం తింటున్నారు? అన్ని చేస్తున్నారా? కొన్నైనా చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. వంకాయ శివంగి పులుసుతో మీ దగ్గరికి వచ్చేసాను. ఇవి పావు కిలో వంకాయలకి గుంట జస్ట్ ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక 4-5 పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ చిన్న అల్లం ముక్క, చిన్న చాలు. పావు కిలోనే కదా. జస్ట్ ఇది ముందు గ్రైండ్ చేసుకొని ఒక ముద్ద చేసుకొని వద్దాం. అది పార్ట్ నెంబర్ 1, సింపుల్ కదా. ఇది పార్ట్ నెంబర్ 2, ఇది కూడా చాలా సింపుల్. జస్ట్ 1 టేబుల్ స్పూన్ లెక్క పెడితే కనుక 30 పల్లీలు. ఎక్కువ వేగాల్సినవి ముందు వేసుకుందాం. దీంతో పాటు వేగాల్సిన ఇంకోటి ఉన్నాయి ఎండుమిరపకాయలు. ఇట్లా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు. ఒక 1 టీ స్పూన్ ధనియాలు వేస్తున్నాను, 1 టీ స్పూన్ నువ్వులు వేస్తున్నాను. చూసారా, ఇది మనకి వంకాయలోకి పులుసులోకి. మర్చిపోయినాను, ఈలోపు ఒక 20 గ్రామ్స్ చింతపండు నానబెట్టి పెట్టుకోండి. చక్కగా వేయిస్తుంటే ఆ గుమగుమ ఉంటుంది చూసారా, దాన్ని ఎంజాయ్ చేయండి. ఇది మన పులుసులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇదిగోండి, చక్కగా మంచిగా వేగినాయి. కొద్దిగా కరివేపాకు వేగింది చాలండి. దీన్ని మంచిగా పొడి చేసుకొద్దాము. ఇప్పుడు దీని మీద పులుసులకి ఎప్పుడు మట్టి పాత్ర పెడితే భలే టేస్ట్ ఉంటుందండి. ఆయిల్ వేస్తున్నాను మంచిగా, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కాగుతుంది. కొన్ని ఆవాలు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర మాత్రమే వేసాను పోపుకి. మెంతులు ఏదో వేసామంటే వేసాం, 4-5 వేయండి. మెంతి కూర వేయండి ఉంటే, అదొక్కటి లేదని కూర ఆపేయకండి. ఉంది కదా అని వేస్తున్నాను నేను. మీరు లేకపోతే కసూరి మేతి అని మనం బిర్యానీ మసాలా అది కూడా వస్తే కూడా ఇదే సేమ్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. 5-6 వెల్లుల్లి ఇట్లా పోపుకేయండి. అవి కొంచెం మంచిగా వేగుతుంటే ఉల్లిపాయ వేసేయండి, మన దగ్గర ఉన్న ఉల్లిపాయ. చింతపండు నానబెట్టారా, ఒక 20-25 గ్రామ్స్. మూత పెట్టండి, తొందరగా వేగుద్ది. సో ఇదిగోండి, ఇలా వేగింది మన ఉల్లిపాయ. మరీ ఎక్కువ కాదు, జస్ట్ ఒక 2-3 మినిట్స్. పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. సిమ్ చేయండి. ఇప్పుడు మనకు ఒక పని ఉంది, అదేంటంటే వంకాయల్లో పూర్ణం పెట్టుకోవటం. అది ఎట్లా ఏంటనేది చూపిస్తాను. మూత పెడుతున్నా. అడుగున కర్రీ ఉంది. ఇదిగోండి, ఇట్లా చిన్న చిన్న వంకాయలనే తీసుకోండి. మన అరచేతిలో ఎంత చిన్నగా ఉంది. లేతగా ఉంటే బాగుంటాయి. ఇట్లాగ ఉప్పు నీళ్ళలో 4 కోసి పెట్టుకోండి. అండ్ ఇది మన గ్రీన్ చట్నీ అండ్ ఇది మన రెడ్ పౌడర్. గ్రీన్ చట్నీ అంటే ఫస్ట్ మనం పచ్చి అని నూరాం కదా, అది ఇదేమో మనం తర్వాత వేయించి నూరుకున్నాం కదా. ఈ పొడి కొంచెం ఒక 1-2 స్పూన్స్ పక్కకు పెట్టుకుంటున్నాను, మనకి యూజ్ అవుతుంది. ఇదిగోండి, ఇట్లా పక్కకు పెట్టుకున్నాను. జస్ట్ 2 ఈ 2 కలిపేస్తున్నాను. అందులో మనం 1 టీ స్పూనే ఉప్పు వేసాం, కింద గుర్తుంది కదా, ఉప్పు చల్లుతాను. పావు కిలో వంకాయలకి కొలత. శివంగి వంకాయ పులుసు అంటే మామూలు విషయం కాదు. దీనిలో చక్కగా ఇట్లా పెట్టండి, ఒక్కొక్క దాంట్లో. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ముద్ద మధ్యలోకి ఇట్లా పెట్టండి. దీన్ని ఇలా అనండి, బయటకి ఎక్స్ట్రా వచ్చిందని ఇలా తీసేయండి. ఇదిగోండి, ఈ ముద్ద మిగిలింది, దాన్ని ఇందులో వేసేస్తున్నాను. అట్లానే చక్కగా కలిపేసుకుందాం. దీన్ని కొంచెం ఇందులో వేసేస్తున్నాం. ఇందులో వేసి ఆయిల్లో ఒక్కసారి అటు ఇటు కదుపుతున్నాను. ఇట్లా మొత్తం ఆయిల్లో వంకాయలు మునిగిన తర్వాత మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇదిగోండి, చక్కగా 20 గ్రామ్స్ ఆఫ్ చింతపండు మంచిగా ఉంది. దాదాపు 300 ml ఆఫ్ పులుసు అండి. మన పులుసు రెడీ, మన వంకాయలు రెడీ. ఇదిగోండి, ఈ మగ్గుతున్న వంకాయల్లోకి పులుసు పోసేది. చక్కగా ఒక్కసారి కదపండి. కలర్ కోసం ఎండు కారం వేయండి అండ్ టేస్ట్ కోసం కూడా. దీన్ని ఒక్కసారి కదిపేసి స్టవ్ని హైలో పెట్టేసి, అసలు వేసామా లేదా అన్నట్టు బెల్లం వేయాలి. పులుపు కొంచెం సబ్సైడ్ అవడానికి బెల్లం కావాలి తప్ప తీయగా ఉండకూడదు. బెండకాయ పులుసు లాగా నేను అది కూడా వేయట్లేను, జస్ట్ ఒక చిటికెడు వేసి తీసేయండి. అండ్ మనం తీసి పెట్టుకున్న పొడి ఉంది కదా, అది ఓన్లీ వంకాయలలో ఉంటే సరిపోదు, ఇందులో కూడా సో ఒక 15 నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్లో మసాలా వచ్చేదాకా వెయిట్ చేయండి. 20 నిమిషాలు దాటింది. చక్కగా సిమ్లో పెట్టి మంచిగా మగ్గనిచ్చిన. ఫస్ట్ హైలో పెట్టేశాను, ఆ తర్వాత నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి అప్పుడు సిమ్లో పెట్టుకున్నా. ముక్క ఉడికిందా లేదా ఇలా చెక్ చేసుకోండి. ఒక్క వంకాయని కదపండి, సూపర్గా ఉడికింది. కొత్తిమీర మంచిగా చల్లేసుకోండి. 25 నిమిషాలు అండి, సిమ్లో మంచిగా ఉడకనియండి. అండ్ బంద్ చేస్తున్నా. కుండలో ఉన్న వేడికి కూడా మిగతా కొంచెం ఉడికిపోతుంది. వంకాయ శివంగి పులుసు, రాయలసీమ స్పెషల్ ఫర్ యమ్మీ డిష్. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇది మాత్రం తప్పకుండా చేయండి. చేసినాక ఒక్క చిన్న కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. ఉండనా మరి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.